వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ డోగిపర్తి. శక్తి, ఆడపిల్లంటే శక్తి, ఆడపిల్లంటే పవర్. ఆడపిల్ల శక్తి ఆదిశక్తితో పోలుస్తారు. అలాంటి పవర్తో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, మానసికంగా కుంగిపోయినా, శారీరకంగా హింసపడినా కూడా ఒక మహిళ తన శక్తి ఏంటో నిరూపించుకుంటూ, కాలేజీలకు వస్తే ప్రేమ అంటారు, అక్కడ వేధింపులు అంటారు, మమ్మల్ని విసిగిస్తూనే ఉంటారు. ఆ ప్రేమ అంటూ విసిగిస్తూ ఒక మహిళని ఎంత ఘోరంగా యాసిడ్ పోసి, యాసిడ్ అటాక్ ద్వారా ఆమెని ఇబ్బంది పెట్టారు. ఎన్ని యాసిడ్ అటాకులు చేస్తే మాకేంటి, మా మనోధైర్యం ముందు అవన్నీ దిగదుడిపే. ఎటువంటి అటాకులు చేసినా, ఎటువంటి వేధింపులతో మమ్మల్ని వేధించాలని చూసినా అడుగు కూడా వెనక్కి తగ్గేదే లేదు అని, అదే ఉత్సాహంతో, అదే ఆత్మస్థైర్యంతో, అదే మానసిక ధైర్యంతో ఇన్స్పిరేటివ్గా లక్షల మందికి ఇన్స్పిరేషన్ కల్పిస్తూ ఈరోజు మన ముందుకు వచ్చారు డాక్టర్ అనురాధ గారు, ప్రొఫెసర్ అండ్ సైంటిస్ట్. ఆవిడ సక్సెస్ స్టోరీని ఈరోజు మనం చూద్దాం రండి. ఎంతో మొక్కవోని దీక్షతో తను యాక్సిడెంట్కి గురైనా కూడా ఎక్కడ అడుగు వెనకకి వేయకుండా, తడబాటు లేకుండా ఎన్నో డిగ్రీల మీద డిగ్రీలు చేస్తూ ఎంఎస్సి, పిహెచ్డి చేసి డాక్టర్గా ఆమె తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రొఫెసర్ గాను, సైంటిస్ట్ గాను తన సక్సెస్ బావుటాన్ని ఎగరేశారు. ఆవిడ్ని చూసి మనందరం ఎంతో నేర్చుకోవాలి. చిన్న చిన్న విషయాలకే మా వల్ల కాదు, మేము చేయలేము అని ఈరోజు మహిళలు కానీ, యువత కానివ్వండి, వెనకబడిపోతున్నాం. అలా కాదు, ఏది వచ్చినా మనం చెయ్యగలం అనే కాన్ఫిడెన్స్తో డాక్టర్ అనురాధ గారు చేసి నిరూపించారు. మేడం మనకి ఇప్పుడు తన లైఫ్ స్టోరీని చెప్తారు. నమస్తే అనురాధ గారు. అందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ హ్యాపీ విమెన్స్ డే. అనురాధ గారు, నేను మిమ్మల్ని ముందు ఇన్స్పిరేషన్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఇవాళ రేపు అమ్మాయిలందరూ కూడా మేము కొంచెం ఇదిగా ఉండాలి, బాగా ఇట్లా ఉండాలి, అమ్మో పౌడర్ రాసుకోకపోతే బయటకు వెళ్ళము, అది రాసుకోకపోతే బయటకు వెళ్ళరు అనుకున్న ఇంట్లోనే ఉంటూ అంటే వెళ్ళకుండా అన్ని ఫేసులు అంగులు వేసుకొని బాహ్య సౌందర్యం మీద దృష్టి పెట్టి చదువుకోవడం కానివ్వండి అలా ఆగిపోతూ ఉన్నారు. బట్ మీరు యాక్సిడెంట్ ఒక ఫేస్ చేసినా కూడా చాలా కాన్ఫిడెంట్గా మీరు లైఫ్ని ఎలా లీడ్ చేశారు? మీకు ఎదురైన ఏమైనా ఆమెంటి అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి మీరు ఎదుర్కొనే ఉంటారు కదా, అవన్నీ మీరు ఎలా ఫేస్ చేశారు, ఎలా తట్టుకున్నారండి? నేను ప్రేక్షకులకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఐ వాజ్ మోస్ట్ బ్యూటిఫుల్ స్టూడెంట్ ఆర్ గర్ల్ ఇన్ మై టీనేజ్. సో బ్యూటీ అంటే ఎంత ఇంపార్టెంటో, ఆ బ్యూటీ రుచి ఏంటో నాకు బాగా తెలుసు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రమ్ మై చైల్డ్హుడ్ టు మై కాలేజ్ డేస్, సో ద ఫస్ట్ అప్రిసియేషన్ ఐ యూస్ టు గెట్ ఈస్, అబ్బా అమ్మ ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది అనేసి అనేవాళ్ళు. సో ఐ నో దట్. సో ఆఫ్టర్ ఇన్సిడెంట్ యూ కెన్ సీ మీ ఆన్ ది కెమెరా. సో ఐ లాస్ట్ మై ఎక్స్టర్నల్ బ్యూటీ. సో బ్యూటీ అంటే ఓన్లీ దెన్ అంటే నేను కూడా అందరిలాగే అప్పుడు బ్యూటీ ఈజ్ ఎక్స్టర్నల్, సో ఫిజికల్ అపియరెన్స్ అనుకునేదాన్ని. బట్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ టాట్ మీ బ్యూటీ అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ కాదు, మన కాన్ఫిడెన్స్, మన హార్డ్ వర్క్, ఇంటర్నల్ బ్యూటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ కాన్ఫిడెంట్ అండ్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్, ఆటోమేటికలీ ప్రపంచం మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ లేడీగా, బ్యూటిఫుల్ ఉమెన్గా కంపల్సరీ దే విల్ బీ బౌండ్ టు ట్రీట్ యూ. మీరు బాగా క్లాసికల్ డ్యాన్స్ చేసేవాళ్ళంట, అంటే నాకు తెలిసిన బట్టి మీరు జయప్రదలాగా ఉండేవారట. మీ అందమే మీకు శాపమై ఉండొచ్చు అని అనుకుంటున్నాము. మేబీ అండి, ఎవ్రీబడి యూస్ టు అప్రిషియేట్ మీ లైక్ దాట్. బికాజ్ నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది, ఆ ఫీచర్స్ కూడా షార్ప్ నోజ్, అండ్ ఐ వాజ్ అ గుడ్ క్లాసికల్ డాన్సర్. సో జయప్రదకి చాలా రిజంబ్లెన్సెస్ ఉండేవి ఫిజికల్గా కూడా. సో నన్ను అందరు జయప్రద అనే ఆట పట్టించేవాళ్ళు. So that credit I had. So so I enjoyed my appreciations from everybody. You're beautiful, you're a good dancer. I was not only a dancer, నేను డాన్సే కాదు, సితార్ ప్లే చేసేదాన్ని, వీణా నేర్చుకున్నాను, అండ్ కథక్ నేర్చుకున్నాను. సో ఫైన్ ఆర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ మై ఫేవరెట్ మూవీ కూడా అందుకే సాగర్ సంగమం, బికాస్ దేర్ ఇస్ కమల్ హాసన్ అండ్ జయప్రద ఇన్ దట్. మల్టీ టాలెంటెడ్ మేడం మీరైతే.
మేడం మరి ఈ ఇన్సిడెంట్ మీకు మీ లైక్ తెలిసిన వాళ్ళ ద్వారా జరిగిందా, మీ క్లాస్మేట్సా లేకపోతే మీ సీనియర్సా అండి? అంటే నేను లోతుకి వెళ్ళను, నాకు బ్రీఫ్గా చెప్పండి చాలా. సో యాక్చువల్లీ అంటే నేను బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అయ్యాను వెన్ ఐ మిస్డ్ మై మెడికల్ సీట్. సో డాక్టర్ అవుదామని నేను బైపీసీ తీసుకుని ఇంటర్మీడియట్ చేసి ఐ రోట్ మై ఎంట్రన్స్. సో చాలా అంటే చిన్న మార్క్స్తో 1 or 2 మార్క్స్తో ఐ మిస్డ్ మై ఎంబీబీఎస్ సీట్. సో మేబీ డెస్టినీ హ్యాడ్ టు టేక్ మీ హియర్. మీ అందరూ నా ఇంటర్వ్యూ చూడాల్సిన ఇది ఉందేమో, అందుకే ఐ జాయిన్డ్ అగ్రికల్చర్. సో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు అప్పుడు ర్యాగింగ్ అంటూ ఆ కల్చర్ ఉండేది ప్రొఫెషనల్ కాలేజెస్లో. సో ఒక సీనియర్ ర్యాగింగ్ పర్తో నన్ను ఫస్ట్ టైం చూడడం జరిగింది. మేబీ గాట్ అట్రాక్టెడో లేకపోతే అందంగా ఉంటే పండు ఎవరికైనా నచ్చుతుంది కదా, దేమో అంటే ఆ పండు మనకే కావాలి అనేసి ఒక దురాశ ఉంటుంది. సో మేబీ అలా అతని మెంటాలిటీలో అలా సెట్ అయిందేమో. సో అట్లా నేను అతనికి దృష్టిలో పడి దెన్ హీ స్టార్టెడ్ నా వెంట పడ్డము అలా మొదలై, అంటే 1 sided అనమాట. లవ్ అనలేము, యూ షుడ్ నాట్ సే పొరపాటుగా కూడా లవ్ అనేది. సో లవ్ అనేది ఎప్పుడు కూడా డ్యామేజ్ చెయ్యదు, సాక్రిఫైస్ చేస్తుంది. సో ఇట్ వాజ్ ఓన్లీ ఒక ఉన్మాదము, పిచ్చి. సో నాకు ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి నా సొంతం అవ్వాలి, ఓకే నా స్టడీస్ కంప్లీట్ అవ్వకూడదు. సో అతను కొంచెం బ్యాక్ లాగర్, కొంచెం స్టడీస్లో వెనుకబడి ఉన్నవాడు. అలాగే పర్సనాలిటీ వైజ్ ఆల్సో కదా, ఇలా చేశారు అంటే దే డోంట్ హ్యావ్ అ గుడ్ పర్సనాలిటీ అని అర్థం మెంటలీ. సో ఫైనలీ ఒకరోజు వచ్చేసి నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అడిగేవాడు. నేను అప్పుడు అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఐ వాజ్ ది టాపర్ ఇన్ మై క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్. సో నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఆఫ్టర్ నేషనల్ మెరిట్ స్కాలర్షిప్తో, తర్వాత నా ఎంఎస్సి పిహెచ్డి సిఎస్ఆర్ ఫెలోషిప్తో ఇలా నడిచింది. సో ఇట్ వాజ్ కంప్లీట్లీ ఫండెడ్ బై మెరిట్ స్కాలర్షిప్స్. సో ఆ ఇంటెన్షన్తో ఉన్న నేను ఐ వాంటెడ్ టు గో ఫర్ మై ఐఏఎస్ ఎగ్జామినేషన్. సో నా థాట్ అంతా బాగా చదువుకోవాలి, చదువు మీదే ఉండేది. సో ఈ లవ్లు ఇలా తిరగడాలు అనేది అసలు మైండ్లో లేదు. సో నేను అతనికి చాలా క్లియర్గా చెప్పాను, ఇది నా ఉద్దేశము, నాకు ఇలాంటివి ఏమీ నచ్చవు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే మా అమ్మ నాన్నకి ఇష్టమైన వాళ్ళని నేను చేసుకుంటాను, లైక్ ఎనీ అదర్ గర్ల్. నా మెయిన్ ఇంటెన్షన్ చదువుకోవాలి. సో ప్లీజ్ సారీ, నన్ను ఫర్గివ్ మీ అని చెప్పేదాన్ని. కానీ అప్పటి నుంచి ఆ అబ్బాయి ఇంకా వైల్డ్గా భయంకరంగా వెంట పడ్డము, టార్చర్ చేయడము, బెదిరించడము, చంపేస్తాను అనేసి. సో ఫైనల్గా ఇంకా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఇంకా నేను వెళ్ళిపోతాను అనుకున్నాడో ఏంటో మరి. ఈ అమ్మాయికి ప్లస్ పాయింట్ చదువు అండ్ అందం కాబట్టి ఆ రెండు డ్యామేజ్ చేయాలి అనేసి ఒక నెగటివ్ ఇంప్రెషన్తో అలా మైండ్లో వచ్చిందేమో, ఐ డోంట్ నో. సో హీ త్రూ యాసిడ్ ఆన్ మీ, యాసిడ్ అటాక్ చేశాడు నా మీద. యాజ్ అ రిజల్ట్ మోస్ట్ ఆఫ్ మై బాడీ పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయి, ఇర్రిపేరబుల్ డ్యామేజ్. సో దట్ వాజ్ ది ఇన్సిడెంట్. హీ వాజ్ మై సీనియర్. మేడం మీరు ఏదో ఫైట్ కూడా చేశారు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. ఈ యాసిడ్ అప్పటికి ఇంత బాగా లీగాలిటీ లేదు, మీరు ఫైట్ చేశారు అని విన్నాము, అదేంటండి? యాక్చువల్లీ అప్పుడు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత చాలా విమెన్ ఆర్గనైజేషన్స్, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, బికాజ్ నాకు తెలిసి పబ్లిక్గా ఓపెన్ ప్లేస్లో ఇన్ ద బస్ స్టాప్, నేను ఎగ్జామ్ రాసి బస్ స్టాప్లో కూర్చున్నప్పుడు చాలామంది ఉన్నారు నా చుట్టూ. మా ఫాదర్ కూడా ఉన్నారు, ఎందుకంటే మా ఫాదర్ భయంతో నన్ను ఎస్కాట్ చేసేవారు, ఏదన్నా జరుగుతుందేమో అనేసి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకుందామని. సో ఎవ్రీడే నాతో పాటు వచ్చేవాళ్ళు కాలేజ్కి. సో మా ఫాదర్ ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు బస్ స్టాప్లో. బికాజ్ ఎగ్జామ్ అప్పుడే అయిపోయింది, అందరం బయటకు వచ్చేసాం. సో చాలా వందల మంది ఉన్నారు బయట. తిను చాలా ప్లాన్డ్గా ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా వచ్చిన మీద అటాక్ చేయగలిగాడు త్రూ జస్ట్ యాసిడ్ లైక్ దిస్ అనమాట. సో అప్పుడు గవర్నమెంట్ హైకోర్టు దాకా వెళ్ళింది కేసు. హైకోర్టులో గవర్నమెంట్ని డైరెక్ట్ చేశారు వాళ్ళు, లైక్ గవర్నమెంట్ అన్నీ కూడా బేర్ చేయాలి, లైక్ ట్రీట్మెంట్ కానీ అలా అనేసి చెప్పినప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మన స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు. అంటే ఈ కేసు ఇలా జరిగితే మాకు సంబంధం లేదు, రోడ్డు మీద ఏదన్నా ఇలాంటివి జరిగినప్పుడు మేము ఎలా రెస్పాన్సిబుల్, మాకు సంబంధం లేదు అనేసి సుప్రీంకోర్టులో గవర్నమెంట్ కేసు వేసుకుంది అగేన్స్ట్ దిస్ ఇన్సిడెంట్, అంటే అగేన్స్ట్ మీ ఇండైరెక్ట్లీ. సో ఇంకా గవర్నమెంట్, ఎందుకంటే ఇప్పుడు నేను విత్డ్రా అయిపోతే ఆ స్టేజ్లో అంటే రేపొద్దున ఇంకెవరికి జరిగినా కూడా గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ పీపుల్, ఆఫ్ ద పీపుల్ ఫార్ ద పీపులే కదా గవర్నమెంట్ అంటే వాళ్ళు.
సో అట్లా జరిగితే అట్లీస్ట్ ఫైట్ చేయాలి, నా కోసం కాదు, అట్లీస్ట్ ఫ్యూచర్లో ఏదన్నా జరిగితే ఇన్సిడెంట్, కనీసం ఆడవాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ మీదన్నా సరే ఒక ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి అనేసి నేను ఫైట్ చేశాను. అఫ్కోర్స్ వాళ్ళు కాంపెన్సేషన్ అవన్నీ పెట్టుకున్నారు అందులో, బట్ బేసిక్ ఐడియా ఇస్ అది విన్ అవ్వాలి. అప్పుడు ఫ్యూచర్లో ఏ ఉమెన్కైనా ఇలా జరిగినప్పుడు సపోర్ట్గా ఉంటుందనేసి నేను 10 years ఫైట్ చేశాను విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అల్టిమేట్లీ సుప్రీం కోర్ట్ మనకు అనుకూలంగా డెసిషన్ ఇచ్చింది. కంగ్రాట్స్ అండి. మీరు ఇంత ఫేస్ చేస్తూ మళ్ళీ మీలాంటి వాళ్ళకి ఇలా ఎవరికైనా జరిగితే దానికి మళ్ళీ మనకి గవర్నమెంట్ వాళ్ళు ప్రొటెక్ట్ చెయ్యాలి అని ఫైట్ చేశారు. మీరు ఇంత పెయిన్లో ఉండి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి, మీ ధైర్యానికి మీకు చాలా చాలా హ్యాట్స్ ఆఫ్. మీరు ఎంత లైక్ మీకు ఎన్ని సర్జరీస్ జరిగినాయండి? ఇన్సిడెంట్ అయిన తర్వాత సాలిడ్గా 365 days హాస్పిటలైజ్ అయ్యాను. అండ్ దట్ వాజ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్లో. సో కంప్లీట్ 1 year నేను హాస్పిటల్లో ఉన్నాను. అండ్ నాకు తెలియదు చాలా సర్జరీస్ జరిగాయి, అన్నీ ఫుల్ అనెస్థీషియా తోటి ఒక 100 జరుగుంటాయండి. అండ్ సో మెనీ స్కిన్ గ్రాఫ్టింగ్స్, సో అన్ని జనరల్ అనెస్థీషియా, సో మెనీ కనీసం 100 జరుగుంటాయి. కనీసం యా. మీరు ఇవన్నీ తట్టుకొని అసలు ఇలా ఇంతవరకు వస్తానని కానీ లేదా జాబ్ చేస్తానని కానీ అనుకున్నారా? అసలు అనుకోలేదండి. లైక్ అంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఐ వాజ్ అరౌండ్ 24 years అప్పుడు. 24 years హ్యూమన్ బీయింగ్. జనరల్గా మనం 40-50 kgs ఉంటాం. సో నా వెయిట్ 25 below పడిపోయింది అప్పుడు. దెన్ కంప్లీట్ 80% ఆఫ్ బర్న్స్. సో బతుకుతాననే నమ్మకం కూడా లేదు. లీవ్ అబౌట్ లైఫ్ అహెడ్. సో కనీసం బ్రతికి బయటపడతాను అని కూడా నమ్మకం లేదు. అండ్ ఆల్ మై యాసిడ్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే బోన్ని కూడా మెల్ట్ చేసేసాయి. సో ఇప్పుడు మీరు చూస్తే ఐ కెనాట్ మూవ్ మై జాయింట్స్ ఏవి కూడా నేను మూవ్ చేయలేను. సో ట్విస్ట్ చేయలేను హ్యాండ్స్ని. దెన్ ఐ లాస్ట్ మై 1 eye టోటలీ. అంటే లాస్ట్ అంటే ఓన్లీ విజన్ కాదు, కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. ఐ మెల్ట్ అయిపోయింది ఇర్రిపేరబుల్గా. సో లైక్ దట్ ఇవి కొన్ని థింగ్స్ నేను చెప్తున్న డ్యామేజెస్. సో అలా కంప్లీట్ బాడీ ఈజ్ డ్యామేజ్డ్, రిపేర్ చేయనంతగా డ్యామేజ్ అయిపోయింది. సో బ్రతుకుతానే అని కూడా నమ్మకం లేదు. కానీ అప్పుడు నాకు ఇంకా 3 exams మిగిలిపోయి ఉన్నాయి. సో ఇంకా 3 exams రాస్తే నాకు నా BSc అగ్రికల్చర్ డిగ్రీ వస్తుంది. సో నా మైండ్లో అప్పుడు ఒక్కటే ఉంది, రేపు వెళ్ళాలి ఎగ్జామ్కి, ఎల్లుండి వెళ్ళిపోయి. నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఇది క్లియర్ అయిపోతే నేను నా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి నా MSc ఎంట్రన్స్కి ప్రిపేర్. ఎందుకంటే అప్పటికే నేను ఆల్ ఇండియా ఎంట్రన్స్లో నాకు గుజరాత్లో సీట్ వచ్చింది, రాజస్థాన్లో సీట్ వచ్చింది, MSc ICR సీట్. సో ఇది ఫినిష్ ఆఫ్ చేస్తే అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోవాలి నేను. అక్కడ నుంచి ఢిల్లీలో జాయిన్ అయిపోయి అక్కడ IAS ప్రిపేర్ అవుదాం అనేది నా ఇంటెన్షన్. సో ఎప్పుడెప్పుడు మంచిగా అయిపోయి ఎప్పుడెప్పుడు నేను ఆ 3 exams కంప్లీట్ చేస్తానని నేను వెయిట్ చేస్తున్నాను. బట్ నా కండిషన్ ఏంటంటే నేను అసలు చెయ్యి కూడా కదపలేను, కాళ్ళు కూడా కదపలేను. అంటే నా డ్యామేజ్ ఎంత లెవెల్కి అంటే పెన్ను కూడా హోల్డ్ చేయలేను, నేను లేసి కూర్చోలేను. సో అప్పుడు నేను అలాంటి కండిషన్లో ఇంకా నేను హైకోర్టుని అప్రోచ్ అయ్యాను. దట్ నేను నా ఎగ్జామ్స్ రాస్తాను, నేను చదివి రాస్తాను, నాకు పర్మిట్ చేయండి. నేను రాయలేను కాబట్టి నాకు ఎవరినన్నా రాయడానికి అపాయింట్ చేయండి, ఐ విల్ డిక్టేట్ మై ఎగ్జామ్స్ అనేసి. సో ఇంకా నా ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేసి ఆనరబుల్ హైకోర్ట్ జస్టిస్ పర్మిషన్ ఇచ్చారు. సో దే అపాయింటెడ్ ఒక చిన్న ఏజ్ బాయ్ని, లైక్ జస్ట్ కంప్లీటెడ్ ఇంటర్ ఆర్ స్టార్టెడ్ ఈస్ ఫస్ట్ డిగ్రీ. సో నేను డిక్టేట్ చేస్తే అతను రాస్తాడనమాట ఎగ్జామ్స్. అలా నా 3 exams నేను అక్కడ పడుకునే చదువుకుని డిక్టేట్ చేసి హాస్పిటల్ బెడ్ మీద నేను చెప్తున్నాను. అప్పటికి ఇంకా నా ట్రీట్మెంట్ అయిపోలేదు, ఇంకా నేను లేచి నడిచే పరిస్థితిలో కూడా లేను. సో ఆ కండిషన్లో కూడా నాకు 95 రావాలి అనేసి ఇంటెన్షన్తోనే చాలా బాగా రాశాను నేను ఎగ్జామ్స్, రియలీ. ఓకే, సో అలా ఐ గాట్ మై MSc డిగ్రీ అనమాట. ఎందుకండి అంత ఇష్టం చదువు అంటే? అంత ఇది అంత ప్యాషన్, సాధించాలి అనే ఆ ప్యాషన్ చదువు. ఎందుకంటే చదువే మెయిన్, ఎవరికైనా సరే బేసిస్ చదువు, పునాది చదువు.
చదివి మనము మన కాళ్ళ మీద నిలబడడానికి అదొక్కటే ఆయుధం. డబ్బు లేకపోయినా బ్రతకొచ్చు, ఇల్లు లేకపోయినా బ్రతకొచ్చు, ఏది లేకపోయినా బ్రతకొచ్చు, ఎవరి సపోర్ట్ లేకున్నా బ్రతకొచ్చు. కానీ మన చదువు మనకుంటే మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు, 10 మందికి మనం సపోర్ట్ చేయొచ్చు. అందుకని నాకు చదువు అంటే చాలా ఇష్టం. కానీ మీరు ఎంత కష్టపడుతున్నా ఎగ్జామ్ హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎగ్జామ్ రాశారంటే మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు అంటే లైక్ మీ పేరెంట్స్ కానివ్వండి, మీరు బాగా సఫర్ అవుతున్నారు, వాళ్ళు అప్పుడు ఎంత సపోర్టు లేదు, వాళ్ళు ఎంత బాధపడి ఉంటారండి? చాలా, అంటే అది ఇంకా మాటల్లో చెప్పడానికి ఉండదు. నా పేరెంట్స్, నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ చాలా బాధపడ్డారు. కానీ ఎవరు కూడా, అంటే నేను అక్కడ ఏం జరిగిందో తెలియదు ఎవరికి, బట్ ఆ ఇన్సిడెంట్ జరిగింది, డ్యామేజ్ అయిపోయింది, ఈ అమ్మాయిని బయటికి తీసుకురావాలి, అదొకటే ఇంటెన్షన్. ఆ చేసిన అబ్బాయిని పనిష్ చేయాలని కక్ష కానీ కోపం కానీ ఎవరు చూపించలేదు. తినని బయటికి తీసుకురావాలి ఈ పెయిన్ నుంచి అనేసి అందరూ వాళ్ళ కెరియర్స్, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ వదులుకొని నా కోసం కష్టపడ్డారు అందరు. నా క్లాస్మేట్స్, నా కాలేజ్ మేట్స్, మన రాష్ట్రంలో ఉన్న వేరే కాలేజెస్ వాళ్ళు, విమెన్ ఆర్గనైజేషన్స్, ఒక మూమెంట్, స్ట్రైక్స్ అవన్నీ చేసి సపోర్ట్గా నిలబడ్డారు. ఆ సపోర్ట్ తోటి మా పేరెంట్స్ కూడా ధైర్యంగా నిలబడగలిగారు. అఫ్కోర్స్ వాళ్ళు చాలా నష్టపోయారు. మై ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, మై బ్రదర్, సిస్టర్, దే లెఫ్ట్ దేర్ ఎడ్యుకేషన్. ఆ 1 year అన్నీ వదిలేశారు, వాళ్ళు చదువు కూడా వదిలేశారు. మా సిస్టర్, షీ లెఫ్ట్ హర్ ఎంఎడ్ అండ్ కేమ్ బ్యాక్. మై బ్రదర్, హీ వాజ్ జస్ట్ ఇన్ ఇంటర్మీడియట్, తన చదువు కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయి ఫ్యామిలీలో. అంటే ఇవన్నీ సపోర్ట్ చేయడానికి, ఎందుకంటే అన్నీ వదిలేసుకొని మార్నింగ్ నుంచి నైట్ వరకు నన్నే చూసుకునే దానికోసం చాలా అవసరం ఉంటుంది. సో అన్నీ కోల్పోయినా కూడా వాళ్ళందరూ నిలబడి ఇవాళ నన్ను ఈ స్టేజ్లో నిలబడ్డారు అంటే వాళ్ళందరి క్రెడిట్. అది నా ఒక్కదాని కష్టం కాదు, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను పట్టుకొని లేచి నిలబడగలిగాను. కానీ ఎంతో విల్ పవర్తో మీరు అనుకున్న లక్ష్యానికి చేరువయ్యారు. మీరు మీ డాక్టరేట్ ఫినిష్ చేశారు, ప్రొఫెసర్ అయ్యారు, ఇప్పుడు సైంటిస్ట్ కూడా. మీరు ఇన్ని చేయటానికి మీ ఫ్యామిలీ ఎంత సపోర్ట్, మీరు ఎక్కడి వరకు వెళ్తే అంతవరకు మీ ఫ్యామిలీ మీతో వెనక వచ్చిందండి? 100% అండి, 1000% ఐ కెన్ సే. సో ప్రతి దానికి వాళ్ళు నా వెనక వచ్చారు. మేము ఎందుకు చేయాలి, ఇది మాకు కష్టం అవుతుందని, కానీ కూర్చో ఇంత అయింది కదా నీకు ఇంకెందుకు అని ఎప్పుడు అనలేదా? ఎప్పుడు ఏ రోజు చెప్పలేదు. మా బ్రదర్ ఇన్ఫ్యాక్ట్ నన్ను ప్రతిరోజు బైక్లో తీసుకుని వచ్చి మాకు ఎంఎస్సిలో రీసెర్చ్ వర్క్ ఉంటుంది, రీసెర్చ్ వర్క్ చేసి థీసిస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నా హ్యాండ్స్ ప్రాపర్గా లేవు. ఇంకోటి, నేను ఎగ్జామ్ రాశాను చెప్పాను కదా బెడ్ మీద, సో అప్పుడు నాకు పెన్ను పట్టుకునే స్టేజ్ లేదు. సో నేను ఎంఎస్సి ఎట్లా జాయిన్ అయ్యానంటే కూర్చుని పెన్ను పట్టుకొని పెన్ను ఎట్లా పట్టుకోవాలా అనేసి నేర్చుకున్నాను నేను. సో ఇప్పుడు నేను పెన్ను అందరం మనం ఇలా పట్టుకుంటాం, ఐ హోల్డ్ ఇట్ లైక్ అ సిగరెట్ పట్టుకున్నట్టు పట్టుకొని ఇలా రాస్తాను నేను. ఇలా నేర్చుకున్నారా? ఇలా రాస్తాను, ఎందుకంటే నాకు ఈ ఫింగర్స్ బెండ్ అవ్వవు. ఇప్పటికి కూడా నేను పట్టుకోలేను ఇలా నార్మల్గా పెన్. సో ఎలా పట్టుకోవచ్చు అంటే ఐ హ్యావ్ అ గ్రిప్ హియర్. సో ఇలా పెన్ పట్టుకొని ఐ రైట్ సో అలా రాయాలంటే నాకు ప్రాక్టీస్ కావాలి. సో రైట్ ఫ్రమ్ ఆల్ఫాబెట్స్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ అనమాట. ప్రాక్టీస్ చేసి దెన్ ఐ జాయిన్ మై ఎంఎస్సి. సో అక్కడ నాకు ఎంఎస్సిలో ఎవరు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు 1 minute కూడా ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు కాదు ఎగ్జామ్లో. సో అందరు స్టూడెంట్స్కి ఎంత టైం ఇచ్చేవాళ్ళు, నాకు అంతే టైము. అండ్ టైం అయిపోయినాక పేపర్ లాగేసుకుంటారు. బట్ ఐ గోట్ 90% దేర్. 90% అండ్ ఫెలోషిప్ కూడా ఉండింది అప్పుడు నాకు. సిఎస్ఆర్ ఫెలోషిప్ రాసి ఆ ఫెలోషిప్తో పిహెచ్డి కంప్లీట్ చేశాను. మీరు ఇంత కష్టపడి ఇంత జర్నీని చాలా ఇన్స్పైరబుల్గా తీసుకొచ్చారండి. ఇప్పుడున్న లేడీస్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే చిన్న దానికి కూడా భయపడిపోయి వెనక్కి వెళ్తూ ఉంటాము. మీరు ఎంతో విల్పవర్తో ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా నాకేం పర్వాలేదు, నాకేం జరగలేదు, నేను నిలబడాలి, నేను నలుగురికి లైఫ్ ఇవ్వాలి అనే మీరు ఆ కాన్ఫిడెంట్తో ముందుకెళ్ళారు చూసారా. ఇప్పుడు ప్రజెంట్ కాన్ఫిడెంట్ మీరు ఇవేం చెప్తారు? ప్రజెంట్ జనరేషన్కి మీరు ఎలా ఉండాలి, అది ఎలా వస్తుందండి అసలు, అది మీరు చెప్పండి. లైక్ అంటే ఇప్పుడు ఇది కొత్త కాదు మనకి. ఆడవాళ్ళు సాధించడము, నిలబడ్డం అనేది ఇప్పుడు కొత్త కాదు, ఈ జనరేషన్లో వచ్చింది కాదు. మనం పూర్వకాలం చూసుకుంటే కూడా మన అమ్మమ్మలు, తాతయ్యలు, దే వేర్ ద పిల్లర్స్ ఫర్ అవర్ ఫ్యామిలీ. వాళ్ళు చేయబట్టికే ఆ ఫ్యామిలీ నిలబడుతుంది, వాళ్ళు ఆ ఫ్యామిలీ పైకి వస్తుంది. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే డిఫరెన్స్, ఇప్పుడు మనం చదువుకొని ఉద్యోగాల కోసం బయటికి వస్తున్నాము, కానీ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. అది ఇంటెన్సిటీ
డిఫరెంట్. కొందరికి చిన్న ప్రాబ్లం ఉంటుంది, కొందరికి పెద్ద ప్రాబ్లం ఉంటుంది, కొందరికి ఇంకా పెద్దది. అదే ప్రాబ్లం నాకు చిన్నదైనది ఎదుటి వాళ్ళకి చాలా పెద్దగా అవ్వచ్చు. సేమ్. సో మనం ఏ ప్రాబ్లం వచ్చినా యాక్సెప్ట్ చేయండి ఆ ప్రాబ్లమ్స్ అండ్ థింక్ ఆ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటికి రావాలి అనేది ఆలోచించి దాని మీద మనం కృషి పెట్టి ఫైనల్గా మనం ఎక్కడా ఓడిపోవాల్సిన అవసరం లేకుండా అచీవ్ చేయాలి. ఎందుకంటే మనమే శక్తి. ఈ ప్రపంచానికి స్త్రీయే శక్తి. పార్వతి దగ్గర నుంచి చూసుకున్న స్త్రీయే శక్తి. శక్తి లేనిది శివుడు ఏమీ చేయలేడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన పర్సనల్ లైఫ్స్లో కూడా మనం లేకపోతే మన కుటుంబం నడవదు, మనం లేకపోతే మన హస్బెండ్స్ ఆర్ నథింగ్. వాళ్ళు వెళ్ళి ఉద్యోగాలు చేయలేరు, పైసలు సంపాదించలేరు, ఏది చేయలేరు. మనం వెనకాల నుండి సపోర్ట్ చేస్తేనే. సో స్త్రీ ఈజ్ ఎవ్రీథింగ్, ఉమెన్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ద ఎంటైర్ యూనివర్స్ స్త్రీ శక్తి మీద నడుస్తుంది. సో మన చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనము డిసప్పాయింట్ అవ్వకుండా, బాధపడకుండా, ఏదో చిన్న ప్రాబ్లం రాగానే టీనేజర్స్ సూయిసైడ్స్, లవ్ అఫైర్స్ ఫెయిల్ అయినాయని సూయిసైడ్స్. సో ఏది కూడా పర్మనెంట్ కాదు. ప్రాబ్లం అయినా హ్యాపీనెస్ అయినా. ప్రాబ్లం వచ్చినప్పుడు హ్యాపీగా తీసుకోవాలి, హ్యాపీనెస్ వచ్చినప్పుడు హ్యాపీగా తీసుకొని ఫైనల్గా మన కాళ్ళ మీద మనం నిలబడి 10 మందిని మనం నిలబెట్టాలి. చాలా చాలా బాగా చెప్పారండి. ప్రజెంట్ అంటే ఇప్పుడు ఈ యాసిడ్ దాడులు ఇవన్నీ ఇంకా మనకి ఎక్కడ తగ్గలేదండి. అంటే మీరు ఏమనుకుంటున్నారు, వీటన్నిటిని ఎలా మనం కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే దీని నుంచి గవర్నమెంట్ ఏమైనా ఇంకా యాక్షన్ బెటర్గా తీసుకుంటే బాగుండేది అనుకున్నారా? లైక్ అగైనెస్ట్ యాసిడ్స్ అండి, అగైనెస్ట్ యాసిడ్ దాడులు అనమాట. యాసిడ్స్కి అంటే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగిన తర్వాత యాసిడ్స్ కంట్రోల్ ఆర్డర్స్ కూడా తీసుకొచ్చారు గవర్నమెంట్. సో గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు చేయాల్సిన ప్రతి ఒక్క యాక్షన్ స్టెప్ వాళ్ళు చేస్తున్నారు, ఎవ్రీ గవర్నమెంట్. సో ఇన్ఫ్యాక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారికి నేను ఒక డ్రాఫ్ట్ సబ్మిట్ చేశాను. అంటే ఇలా యాసిడ్ అటాక్స్ జరిగినప్పుడు ఆ పేషెంట్ ఎంత సఫర్ అవుతుంది, ఎంత పెయిన్ ఉంటుంది, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ కావాలి. ఎందుకంటే ఇది మన హార్ట్ సర్జరీ లాగానో, లేకపోతే ఒక కిడ్నీ సర్జరీనో, లేక ఒక యాక్సిడెంట్ అయిపోతే కాల్ ఫ్రాక్చర్ అవుతుంది, ఒక ఆపరేషన్ చేస్తే దట్స్ ఇట్, అయిపోతుంది అది ఆపరేషన్. కానీ యాసిడ్ అటాక్ పేషెంట్స్కి మాత్రం కంటిన్యూస్గా మేబీ లైఫ్ లాంగ్ వాళ్ళకి మెడికల్ సపోర్ట్ అవసరం, ఆపరేషన్స్ అవసరము. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్ట్ స్కిన్ గ్రాఫ్టింగ్ చేసి వదిలేస్తాం, అక్కడితో ఎండ్ అవ్వదు. అది మళ్ళీ ఆ స్కిన్ టైట్నెస్ అయిపోయి మళ్ళీ అదే పార్ట్ని మళ్ళీ చేయాల్సి ఉంటుంది. సో కంటిన్యూస్గా వాళ్ళకి మెడికల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది అవసరం ఉంటుంది. సో ఆ పెయిన్ అవసరం నాకు తెలుసు కాబట్టి నేను ఆ గవర్నమెంట్లో అప్పుడు నేను రాజశేఖర్ రెడ్డి గారికి, వైఎస్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారికి, ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉండేవారు. సో ఆ గైడ్ లైన్స్ నాకు తెలిసిన నా పెయిన్ని నేను ఒక రాతపూర్వకంగా గైడ్ లైన్స్ లాగా పెట్టి, సో వాళ్ళకు కొంత కాంపెన్సేషన్, మెడికల్ సపోర్ట్, ఎడ్యుకేషన్ ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎడ్యుకేషన్లో సపోర్ట్, మెడికల్ ట్రీట్మెంట్ ఇలాంటివన్నీ ఉండాలి అన్నట్టుగా. అండ్ లీగల్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు జనరల్గా యాసిడ్ అనేది యాక్సిడెంట్గా జరగడం చాలా తక్కువ కేసెస్, అటాక్ వల్లనే ఉంటుంది. అండ్ మోస్ట్లీ మగపిల్లలు, ఆడపిల్లలు వెంటపడి, సో వాళ్ళ ఇన్ఫాచ్యుయేషన్, అట్రాక్షన్ని వీళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని డ్యామేజ్ చేయడానికి యాసిడ్ అటాక్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ లీగల్గా ఫైట్ చేసే కెపాసిటీ ఉండదు. ఫైనాన్షియల్గా ఆల్రెడీ మెడికల్ సపోర్టే తక్కువ, ఆ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవడమే కష్టం. ఇంకా లీగల్గా లాయర్స్కి కోర్టుల చుట్టూ తిరిగే కెపాసిటీ ఉండదు. సో లీగల్ సపోర్ట్ కూడా గవర్నమెంట్ నుంచి రావాలి. ఆ ఎక్స్పెన్సెస్ ఒక గవర్నమెంట్ లాయర్ని అపాయింట్ చేసి వీళ్ళకి ఆ కేసుల్ని తట్టుకునే శక్తిని, కేసెస్ని ముందరికి తీసుకెళ్లే కెపాసిటీని వీళ్ళకి సపోర్ట్ చేయాలి అని ఇవన్నీ నేను రిక్వెస్ట్గా వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు యాక్చువల్గా బిల్ పాస్ చేశారు అప్పుడు. దట్ వాజ్ గ్రేట్ ఆఫ్ దట్ గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిస్ గవర్నమెంట్. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఎవరికైనా ఇలా ఇన్సిడెంట్ జరిగితే అప్పటి నుంచి మీరు గమనించండి, ఎక్కడైనా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినా లేక ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఫస్ట్ దే అనౌన్స్ ద కాంపెన్సేషన్. సో నా కేసులో అది లేదు. నేను కోర్టుకి వెళ్ళి ఫైట్ చేసి ఒక 3 లక్షల కోసం 10 ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది గవర్నమెంట్ తోటి, కోర్టు తోటి. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఏదన్నా యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగిన ఆటోమేటిక్గా ఏదైనా గోడౌన్స్ కాలిపోయినా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి మెడికల్ సపోర్ట్ ఇస్తుంది. మీరు న్యూస్లో చాలా కేసెస్ చూసుంటారు. ఫైనాన్షియల్ సపోర్ట్, వెంటనే కాంపెన్సేషన్ 3 lakhs అనౌన్స్ చేస్తున్నారు. సో ఇలా అప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి. సో గవర్నమెంట్స్ చేయట్లేదని కాదు, అన్ని గవర్నమెంట్స్ చేస్తున్నాయి. బట్ మన మైండ్ సెట్ మారాలి, మన థింకింగ్ మారాలి. మనకి ఏదో కావాలి అంటే
దాన్ని పారేయడము, దాన్ని డ్యామేజ్ చేయడము. ఇప్పుడు పిల్లల్లో కూడా దాడి మనకి పెరిగిన తర్వాత రాదు. పేరెంట్స్గా వెన్ వి గివ్ బర్త్ టు అవర్ చిల్డ్రన్, ఫస్ట్ మనం వాళ్ళ మెంటాలిటీ మౌల్డ్ చేయాలి. వాడు ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. మన ఇళ్ళలో చాలా మందిని చూస్తుంటాం మనం, కిడ్స్ వాడికి ఏదో ఇవ్వకపోతే వాడు అది విసిరేస్తాడు, పగలగొట్టేస్తాడు. సో అప్పుడు మనకు అది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. బట్ అది ఏంటి, వాడి బ్రెయిన్లో ఏమవుతుంది అంటే వాడికి దొరకకపోతే దాన్ని డ్యామేజ్ చేసేస్తాము. సో ఆ మెంటాలిటీస్ని మనం చిన్నగా ఉన్నప్పుడే తుంచి పడేసేసి, అది బాల్ అయినా చిన్న గ్లాస్ అయినా సరే దాన్ని డ్యామేజ్ చేయకూడదు నీకు దక్కకపోతే అనేసి ఆ ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి. నాట్ ఓన్లీ ఎట్ హౌస్, స్కూల్స్లో, కాలేజెస్లో ఆ పాజిటివ్ బిల్డింగ్ ఆఫ్ పర్సనాలిటీ థింకింగ్ అనేది డెవలప్ అయితే అప్పుడు మనకి ఏ లాస్ అవసరం లేదు, ఏ పోలీసింగ్ అవసరం లేదు. ఆటోమేటిక్గా ఎవరు కూడా చెడు పనులు చెయ్యరు. దట్ ఈజ్ రిక్వైర్డ్. అంతే, కరెక్ట్ అండి. మరి మీరు అగ్రికల్చర్ దీన్ని తీసుకున్నారు, మీరు ఫీల్డ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనుకుంటే కదండి? మాకు ఫీల్డ్స్ రెగ్యులర్గా వెళ్ళాలండి. ఫీల్డ్స్ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీడే వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కోసారి డే అంతా కూడా ఫీల్డ్లో ఉండాల్సి ఉంటుంది. మరి ఈ ఎండ దీనికి మీరు ఎట్లా స్ట్రగుల్ అవుతారు కదండి బాగా? చాలా ప్రాబ్లం ఉంటుంది. బికాస్ స్కిన్ అంతా కాలిపోయింది కాబట్టి మనకి స్కిన్ ప్రొటెక్షన్ సన్కి కానీ చలికి కానీ. సో ఆల్మోస్ట్ చాలా బర్నింగ్ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ దాన్ని మనం ప్రాపర్గా మసాజ్ చేసుకుని, ఆయిల్స్ పెట్టుకొని, రోజు ఫిజియోథెరపీ చేసుకొని చాలా ప్రాబ్లం అని. అయినా కూడా మీరు ఈ జాబ్ లో దీన్నే లవ్ చేస్తూ దీనికే మీ లైఫ్ ని డెడికేట్ చేశారు. ఏ జాబ్ వచ్చినా కూడా దాన్ని పర్ఫెక్ట్గా, సక్సెస్ఫుల్గా, ఎఫిషియెంట్గా చేయాలి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ వెరీ ఎఫిషియెంట్ స్టూడెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ యాసిడ్ అటాక్ ఇన్సిడెంట్. వెరీ ఎఫిషియెంట్ ఎంప్లాయీ. సో నేను చాలా ప్రౌడ్గా, గర్వంగా చెప్పగలను. నేను చేసే పని నా కొలీగ్స్ చుట్టూ వాళ్ళకన్నా నేను 1000 times బెటర్గా చేసి చూపిస్తున్నాను. మీరు గ్రేట్ అండి.